నేను మీ మిత్ర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శలు కూడా ఎంత ఘాటుగా ఉన్నాయి అంటే రేవంత్ రెడ్డి మాటల మనిషి కాదు మూటల మనిషి అని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాలు తమ పాలనలో సాగితే రేవంత్ పాలన మాత్రం నిందలు దందాలు చందాలు అనే విధంగా సాగుతుందని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై నిందలు, కాంట్రాక్టుల దగ్గర దందాలు, మరి వసూలు చేసినటువంటి చందాలనేమో ఢిల్లీకి పంపించడం, ఇదే రేవంత్ సర్కార్ పని అని కేటీఆర్ విమర్శలు చేశారు ఘాటుగా. కేటీఆర్ గారైతే కాంగ్రెస్ సర్కారుపై రేవంత్ రెడ్డి గారి పాలనపై చాలా గొప్పగా విమర్శలు చేశారు, చాలా చక్కగా విమర్శలు చేశారు. మరి నేను కేటీఆర్ గారిని ఒక్కటే అడుగుతున్నా, అదేమిటంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఎవరు? తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి ధనిక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ల మీ పాలనలో అప్పు కూడా పుట్టని పరిస్థితికి తీసుకువచ్చింది బీఆర్ఎస్ పార్టీ. మీ యొక్క చేతగాని పాలన వల్ల లక్షల కోట్ల అప్పు కూడా తెలంగాణ రాష్ట్రానికి పుట్టని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం నెలకి 18,000 కోట్లు. మరి తెలంగాణ రాష్ట్రం మీరు చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టాల్సింది నెలకు 6,000 కోట్లు. మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే ఒక మనిషి జీతం 18,000 ఉన్నప్పుడు ఆ మనిషి వడ్డీలనే 6,000 కడుతున్నప్పుడు ఆ మనిషి యొక్క ఆ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? 18,000 వచ్చే దగ్గర 6,000 అప్పులకు వడ్డీలు కడుతుంటే 12,000 మిగులుతాయి. ఈ యొక్క 12,000ను చూసి ఎవరైనా అప్పు ఇస్తారా? మరి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలకు ధనిక రాష్ట్రాన్ని ఇస్తే మీరేం చేశారంటే తెలంగాణ ప్రజలను దోచుకొని తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిని తీసుకువచ్చింది ఎవరు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బీఆర్ఎస్ పాలన వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెబుతున్నారు. ఏమని? ఇదిగో పరిస్థితి, ఇన్ని అప్పులు చేశారు, అప్పులకు వడ్డీలు కట్టడానికే మాకు సరిపోవడం లేదు, అప్పులకు వడ్డీలు కట్టాలి, పాలన సాగించాలి. మరి ఇటువంటి పరిస్థితులను తెలంగాణ రాష్ట్రంలో తీసుకువచ్చింది ఎవరు అంటే మీరే దొరగారు. ఆరోపణలు అయితే చేస్తున్నారు, నరం లేని నాలుకే కదా, ఏం మాట్లాడినా సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు చేసినటువంటి అప్పుల వల్లే తెలంగాణ రాష్ట్రం ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అనే విషయాన్ని మీరెందుకు గ్రహించట్లేదు? నరం లేని నాలుకే కదా అని ఎదుటి వారిపై విమర్శలు బాగానే చేస్తున్నారు. మీరు ఒక్క ఏళ్ళు ముందుకు చూపిస్తే మీ వైపు 4 వేలు తిరుగుతాయి అనే సంగతి మీరు ఎందుకు మరిచారు? ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ ఏదో కామెంట్ రూపంలో తెలియజేయండి.